హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి వారాహిమాత నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి. ఇదైతే 5వ రోజు అండి. 5వ రోజు నేనైతే అమ్మవారికి శనక్కాయలని ఉడకబెట్టి నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాను. అందుకోసమని నేను ఈ శనక్కాయలను అయితే తీసుకొచ్చానండి. ఈ శనక్కాయల్ని బాగా మట్టి ఉంటుంది కదా, వాటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 1 గంట 2 గంటల పాటు నానబెట్టుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న మట్టి అంతా పోయి మట్టి నాని ఆ శనక్కాయలో ఉన్న మట్టి అంతా మనకి వాటర్తో పాటు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, శనక్కాయకు ఒక్కదానికి కూడా మనకి మట్టి అనేది లేదనమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల మట్టి అంతా పోతుంది. ఇప్పుడు దీన్ని చిల్లు గిన్నెలో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి శనక్కాయలు అనేవి వేసుకోవాలండి. ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకోవాలి. ఇలా ఆ శనక్కాయలకు సరిపడా వాటర్ అయితే పోసుకున్న తర్వాత బెల్ట్ పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఈ శనక్కాయలు అనేవి ఉడకబెట్టుకోవాలి. మీరు నార్మల్గా అయినా కుక్కర్లో కాకుండా అయినా విడిగా గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చండి. నేను కుక్కర్లో అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, బాగుంటాయని నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను. 3 విజిల్స్ అయితే వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. సరే కదా, మనకి 3 విజిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు కుక్కర్లోంచి ఆవిరి అనేది తీసేసేయాలన్నమాట. ఆవిరి తీసేసిన తర్వాత మనకి శనక్కాయలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూసారు కదా, శనక్కాయలు అయితే ఉడికిపోయాయండి. ఒకటి తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో. వీటిని ఇలా నలిపితే నలిగిపోతున్నాయి అన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉడికాయి అన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు పొయ్యి మీద పెట్టుకుంటే మనకి ఉప్పుగా శనక్కాయలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నైవేద్యం మనం అమ్మవారికి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం.